హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ చేశాను. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉందండి కర్రీ వచ్చేసి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను చాపింగ్ మేకర్ని తీసుకొని ఆనియన్స్ని మీడియం సైజు కట్ చేసి ఇలా చాప్ చేశాను. ఆనియన్స్ని చాప్ చేసి పక్కన పెట్టాను. తర్వాత వచ్చేసి టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చాపింగ్ మేకర్లో వేసుకొని ఇలా చాప్ చేశాను. ఇలా టమాటాలు కూడా ఇలా చాప్ అయ్యాయి కదా, ఇది పక్కన పెట్టాలి. తర్వాత వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని, ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలపాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇలా మసాలా కర్రీ కదా బాగుంటుందండి కర్రీ. తర్వాత వచ్చేసి పసుపు వేసుకోవాలి. నేను ముందుగా చాప్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సరిపడా కారం పొడిని, అలాగే సాల్ట్ని, ధనియాల పౌడర్ని వేసి మరొక 5 నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు పేస్ట్ అంతా కొన్ని వాటర్ని వేసుకోవాలి, కొన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా గ్రేవీ కర్రీ కదా. ఇలా ఒక 5 నిమిషాల పాటు వాటర్ అన్నీ పోయేసరికి ఇలా ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసి ఇలా వేసుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.